హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంగుల రత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో కొంతమందికి రీచ్ వెళ్తుంది. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి రామ్ ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఆదిత్య అంటారు, అన్నయ్య మన ఏమైనా నాన్న గురించి పేపర్లో యాడ్ ఇవ్వడం కానీ సోషల్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కానీ ఏమైనా చేద్దామా? వద్దురా ఆదిత్య, ఇప్పుడే నేను పోలీసులతో మాట్లాడాను. ఇలాంటి మన సోషల్ మీడియాలో యాక్టివిటీస్ చేయడం వల్ల నాన్నకే ప్రమాదం అంటున్నారా? అదే ఎవరైనా కిడ్నాప్ చేసి వాళ్ళు నాన్నని కిడ్నాప్ చేశారు ఇంకో రౌడీలు, మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు కదా, మళ్ళీ ఇవ్వమని. ఇవన్నీ లేనిపోని గొడవలరా. అయినా మనం ఇంటి పరువు మనమే వీధిలో పెట్టుకుంటామా చెప్పు? ఇప్పటికే నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారని మనం ఎవరికి చెప్పలేదు. ప్లీజ్ రా, నేను చెప్పిన మాట అంతా బాగానే ఉంటుంది. సరే, నేను చెప్పినట్టే నాన్నని వెతుకుదాం. కానీ నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య, రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మ ఏమైపోతుందో అని. ఉండన్నయ్య, అమ్మ నుంచి కాల్ వస్తుంది. హలో అమ్మ, ఏమైందమ్మా సడన్గా కాల్ చేసావు? ఏం లేదురా ఆదిత్య, మీ నాన్న గురించి ఏమైనా తెలిసిందా? అదే అమ్మా, నేను అన్నయ్య వెతుకుతూనే ఉన్నాను. నువ్వు కంగారు పడకు, నాన్న ఎక్కడున్నా మన ఇంటికి తిరిగి వచ్చేస్తారు. నువ్వు కంగారు పడకు, అన్నయ్య నేను ఉన్నాం కదా. అమ్మ, అయినా వెనకాల సౌండ్లు ఏంటి? ఏం లేదు లేరా, నువ్వు వదిలేసే. ఇంట్లో జరిగే గొడవలన్నీ నీకు అనవసరం. నేను మీ నాన్న గురించి అడుగుతున్నాను, నువ్వు మీ నాన్న గురించి చెప్పి సరిపోతుంది. అది కాదమ్మా, నాకు చెప్పు. ఇంట్లో ఏం జరుగుతుంది? అదేరా, మీ ససరేక వదిన పుట్టినరోజు అంట. ఇవాళ పెద్ద పార్టీ అరేంజ్ చేశారా ఇంట్లో, అందువల్ల ఈ సౌండ్లు నీకు వినిపిస్తున్నట్టున్నాయి. సరే, నువ్వు మీ నాన్న గురించి అయినా తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పు, సరేనా? సరేనమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను నీకు. ఒరే ఆదిత్య, అమ్మ ఏమంటుందిరా? ఏం లేదన్నయ్య, అమ్మ కొంచెం దిగాలుగా మాట్లాడుతుంది, నాన్న గురించి అడుగుతుంది. ఒక్కసారి నేను ఇంటికి వెళ్ళి అమ్మ పరిస్థితి ఎలా ఉందో కొంచెం ధైర్యం చెప్పొస్తాను, సరేనా? సరేరా, నేను కూడా ఇంటికి బయలుదేరుతాను. జాగ్రత్తగా అమ్మను కలిసి ఇంటికి వెళ్ళిపో, సరేనా? సరే అన్నయ్య. ఏంటి ఇంట్లో ఇంత ఘోరం జరుగుతున్నా అమ్మ నాకు చెప్పట్లేదు? ఖచ్చితంగా వెళ్ళి ఆ పాలుగడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. అక్కడే ఉన్న రాణి తాతయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి తాతయ్య, ఈ మందులు వేసుకోండి, ఎందుకంత నీరసంగా ఉన్నారు, దిగాలుగా ఏం ఆలోచిస్తున్నారు తాతయ్య? ఏం లేదమ్మా రాణి, ఈ రోజు పోయేవాడిని ఈ మందులు వేసుకుంటే ఇంకా 4 రోజులతో పోతాను, అంతే కదా. ఈ మనసులో బాధ, నిన్ను ఇలా అవమానిస్తుంటే పడే బాధ నాకు రోజు చూసి చస్తూ బతికి కలన ఈ రోజు చచ్చిపోతే బెటర్ అనిపిస్తుందమ్మా. అదేంటి తాతయ్య అంత మాట అన్నారు? ప్లీజ్ తాతయ్య, మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే, ఇప్పటికే రామ్ సీత ఆదిత్య అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతే ఎలా తాతయ్య? ఈయన కూడా నన్ను ఎంతో ప్రేమించే మనిషి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. నేను ఇంట్లో ఒక్కదాన్ని ఒంటరిగా ఉండలేను తాతయ్య, ప్లీజ్ ఆయన వచ్చే వరకు వెయిట్ చేయండి. మనందరం కలిసి ఆ రామ్ సీత వాళ్ళ దగ్గర వెళ్ళిపోదాం, వాళ్ళు మన ఎంతో సంతోషంగా చూసుకుంటారు. ప్లీజ్ తాతయ్య, నన్ను మటుకి ఒంటరితనం చేసేయకండి. సరేనమ్మా, నువ్వు కంగారు పడకు, నేను ఏదో మాట వరుస కన్నాను. కానీ ఇలా మనవలు మనవరాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి మనం సంతోషంగా ఉండాలి. కానీ మనమే వాళ్ళకి భారం అయిపోయామని మనం ముఖమే చెప్తుంటే ఎలా అమ్మ బతికేది? నాకు అసలు ఇంట్లోనే ఉండాలనిపించట్లేదు. ఇక దేవాలయంలో చూసుకొని ఇంట్లో ఈరోజు చూసావా, అసలు మీ ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడన్న సంగతి ఆ బాలుగడ పట్టకుండా, కన్న తండ్రే కదమ్మా, అయినా వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. నాకు అర్థం అవ్వట్లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోయిన కనీసం బాధ చింత ఏమీ లేదు. ఆ పెళ్ళానికి పుట్టినరోజు చేసుకుని చుట్టాలందరినీ పిలిచి కేక్ కటింగ్లు, మళ్ళీ వాళ్ళకి మందు విందు అన్నీ ఏర్పాటు చేశాడు. అదే తాతయ్య, మీరు కంగారు పడకండి. అన్నీ మనకి ఎలా బాధపడ్డామో వాళ్ళు కూడా ఆ డీపీకి అన్ని చెడ్డ రోజులు వచ్చి మనం బాధ పెట్టిందని ప్రతిదీ అనుభవిస్తారు. మీరు ఏం బాధపడకండి తాతయ్య, మందులు వేసుకోండి. అప్పుడే అక్కడ శశి ఇది డీపీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి డాడీ, అంతా ప్లాన్ చేశారా కరెక్ట్గానే? చేశానమ్మా, ఇప్పటికే ఆల్రెడీ ప్లాన్ మొదలు పెట్టేశాను. ఇందాక గంటయ్య గారికి ఆ బాలు ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళ అమ్మ నా తాతగారికి భోజనం తీసుకెళ్ళమన్నాడు. నేనే వెళ్ళొద్దురా, నువ్వు పట్టుకెళ్ళొద్దు, ఒకవేళ అడిగాడు అనుకో మళ్ళీ బాలు నేను పట్టుకెళ్ళాను, వాళ్ళే వద్దన్నారు అని చెప్పాను. ఓకే డాడీ, అలాగే ప్లాన్ అమలు చేద్దాం. వీళ్ళు గొడవ పెట్టాలి గొడవ, మనం ఇంకా పెద్ద గొడవ చేసి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మన మెయిన్ టార్గెట్ డాడీ. అర్థమైంది కదా? అర్థమైందమ్మా బేబీ, నువ్వు ముందు పార్టీ చూసుకో. ఏంటి శశి తెగ మాట్లాడేసుకుంటారు మీ డాడీ? నువ్వు ఏం లేదు బాలు, ఇంత గ్రాండ్గా నువ్వు పార్టీ అరేంజ్ చేసావు కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే మా డాడీ నువ్వు ఇంతలా చేస్తావని. అదే మావయ్య, నేను శశి అంటే ఎంత ప్రేమో ఈ పార్టీ ద్వారా మీకు నేను తెలియజేద్దాం అనుకున్నాను, అంత మించి ఏం లేదు. రా శశి, మనం డాన్స్ చేద్దాం. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య మాట్లాడుతూ, ఒరే బాలు, శశి ఏంటిది, ఏం చేస్తున్నారు? ఏంట్రా నువ్వు ఇక్కడికి పిలవని పరంటానికి వచ్చి మా మీద అరుస్తావు? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఎందుకు వచ్చానా? అసలు నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయానా? కనీస బాధ కానీ ఈ చింత కానీ నీ మొహంలో ఎక్కడైనా కనిపిస్తుందా? పోనీ మొక్కల్లో కనిపించట్లేదు, కనీసం ఇంట్లో పార్టీలైనా పెట్టకుండా ఉంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా మాకు. ఏంట్రా ఇప్పుడు ఈ పార్టీ పెట్టానని నీకు బాధ? నువ్వు పార్టీ చేసుకుంటావో ఏం చేసుకుంటావో, నువ్వు బయట ఎక్కడైనా చేసుకుని ఉంటే మేమేం అనకపోదాం. కానీ ఇంట్లోనే వచ్చి చేస్తున్నావు చూడు, నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయారని అసలు బాధే లేదు. ఏవయ్యా డీపీ,
నువ్వు ఏదైనా మాట్లాడితే పెద్దవాళ్ళు అంటావు. ఇప్పుడు పెద్దవాడివే కదా, మా నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోతే కనీసం మీ అల్లుడికి ఇలా పార్టీలు జరుపుకోకూడదని కనీసం చెప్పలేవా నువ్వు? అయినా నీకు అలాంటి బుద్ధి జ్ఞానం లేదులే. అయినా ఇక్కడికి వచ్చిన గెస్టులని అడుగుతాను, మీకు అడిగేది ఏంటంటే మా నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయారు, ఇంట్లోంచి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోతే మీరు ఇలా పార్టీలు చేసుకుంటారా? ఏంటి బాలు, మీ నాన్నగారు ఇంట్లోంచి వెళ్ళిపోయారా? అలాంటప్పుడు ఇలాగ పార్టీలు చేసుకోవడం ఎందుకయ్యా? మీ పార్టీ చేసి మమ్మల్ని పిలిచి ఇలా అవమానించే అవసరం ఏమన్నా ఉందా? చాలే బాబు, నువ్వు తెలియక ఏదో చేస్తే ఈ పెద్ద మనిషి అయినా చెప్పాలి కదా ఇలా చేయకూడదు అల్లుడు అని. సర్లే నడండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వీళ్ళు గొడవ పడి మొత్తానికి మనం ఈ పెద్ద పార్టీ పెట్టి మనల్ని తీసుకొచ్చి అవమానించారు. సరే ఏంట్రా ఆదిత్య, ఇంత మనీతోటి ఇంత కష్టపడి పెద్ద పార్టీ అరేంజ్ చేస్తే వీళ్ళందరినీ వెళ్ళిపోవడానికి పంపించేసావా నువ్వు వచ్చి? ఏంటి డిపి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావా? ఖర్చు అయిపోయిందని పెద్ద. నువ్వేం బాధపడకు, నువ్వు చచ్చిపోయిన రోజు నువ్వు చనిపోయావని మేము హ్యాపీగా నా డబ్బులతోటి పెద్ద పార్టీ చేసి అందరికీ నేను విందు పెడతాను, సరేనా? అక్కడే నా శశి మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆహా, మీ నాన్న గురించి, నువ్వు అంతా ఇక్కడున్న మనిషి గురించే, చనిపోతాడు, ఒకవేళ చనిపోతే భోజనాలు పెడతానన్నప్పుడు నీకు ఇంత బాధ అనిపిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోయిన మా నాన్న అసలు బాధపడకుండా కనీసం వెతకకుండా ఆయన వెళ్ళిపోయిన బాధే లేకుండా మీరు ఇంట్లో ఇంత పెద్ద పార్టీలు చేసుకుంటే నాకెంత బాధ రావాలి? ఒరే బాలు, ఇప్పటికే నా పెద్దవాడు అయిపోయారు నాకన్నా వయసులో, లేకపోతే ఇలా మాట్లాడేవాడిని కాదు, ఖచ్చితంగా నీ అంత తెలిసేవాడిని. కనీసం నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయారని కనీసం బాధపడరా? అయినా నువ్వు వెతకడానికి నువ్వు రావట్లేదు, నేను రామన్నయ్య ఊరంతా ఎదుగుతున్నాం, కనీసం వెతకచ్చు కదరా నాన్నని, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇలా పార్టీలు పెట్టే బదులు. ఏంట్రా ఆదిత్య తెగ ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? ఇంట్లోంచి వెళ్ళిపోయినోడు ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టుండు, అంతే తప్ప ఇంట్లో పార్టీ జరుగుతున్నప్పుడు వచ్చి ఇలా నాశనం చేయడమేనా? అది కాదన్నయ్య, రామన్నయ్య నా మీద నీ కోపం ఉంటే ఉండొచ్చు, కానీ మన కన్న తండ్రి మీద, ఆయన మీద ఎందుకన్నయ్య నువ్వు అంతలాగా చెయ్యొత్తో? ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, కనీసం ఆయన ఇంటికి బతిమాలి వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నీకుంది కదా. ఏదో తప్పు చేశాను నాన్న, ఇంటికి వచ్చేసేయండి అని, కానీ నువ్వు అలా చేయలేదు. ఆయన ఇంటికి వెళ్ళిపోయిన మరుక్షణం నువ్వు ఆయన గురించి పట్టించుకోవడం మానేసి ఇప్పుడేమో నీ భార్యకి పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేసావు. ఏంట్రా నా భార్య పార్టీ అని తెగరచ్చిపోతున్నావు? ఇప్పుడు జరిగితే ఏంటి ఇప్పుడు తప్ప? ఏమన్నా అని తప్పు లేదన్నయ్య, నాన్న ఉన్నప్పుడు ఎప్పుడైనా పార్టీలు జరుపుకుంది తప్ప నాన్న ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఎలాంటి పండగలు పబ్బాలు మళ్ళీనేమో ఎలాంటి పార్టీలు పెట్టుకోవద్దు, అర్థమైనా? నేను ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగ్ మీకు ఇచ్చేది. నేను వెళ్ళాక కూడా అమ్మ తాతగారిని ఏమన్నా అన్నారో అప్పుడు చెప్తాను మీ పని. ఒరే ఆ బ్యానర్ ఎందుకు అంటించేస్తున్నావు? ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగ్ అన్నయ్య, ఇంకొకసారి ఏమైనా జరిగితే నేను ఊరుకోనది. నేనైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాను. చూసేవా బాలు, మీ తమ్ముడు ఎంత రచ్చ చేసి వెళ్ళాడో నాకు చూస్తూనే ఉన్నాను. శశి, నువ్వు కంగారు పడకు, వాడికి ఎక్కడ కోటింగ్ ఇవ్వాలో నాకు తెలుసు. అయినా వాడు నేను పిలవని పేరంటానికి వచ్చి ఇక్కడ ఎంత రచ్చ చేస్తూ ఉంటే తాతయ్య అమ్మ అప్పటికే ఆడికే సపోర్ట్ చేస్తారు, నాకైతే సపోర్ట్ చేయరు. అదే కదా బాలు నేను బాధపడేది. నువ్వెంత మంచి చేస్తున్నా వాళ్ళు కనీసం పట్టించుకోవట్లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆ బాలుగాడి గురించి, ఆ ఆదిత్య రామ్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఇంట్లో ఉన్న బాలు గురించి మటుకు వీళ్ళు ఆలోచించట్లేదు. నేను చెప్తున్నాను కదా బాలు, మన లోపలికి వెళ్దాం, వెళ్ళి ఇప్పుడు చెప్దాం వెళ్ళి పని. అక్కడే ఉన్న సీత బాధపడుతూ రామ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, సారీ అండి, నా వల్ల మీరు ఎంత బాధపడతారు భవిష్యత్తులో అని తెలిస్తే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, మీతో నేను కలకాలం బతికి పిల్ల పాపలతో ఎంతో హ్యాపీగా ఉందాం అనుకున్నాను, కానీ ఎవరి దృష్టి తగిలిందో ఉన్న పలంగా నాకు ఆయుష్ లేకుండా ఆ భగవంతుడు చేశాడు. అందువల్లే ఇదే చివరి రోజు మీతో నేను ఒక భార్యగా ఉండేది. సారీ అండి, ఇంక రేపటి నుంచి సీత మీకు కనబడదు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానండి, నేను వెళ్ళిపోయాక నా గురించి వెతకద్దు ప్లీజ్. సారీ అండి, మీరు నిద్రపోతున్నగా ఇదంతా చెప్తున్నందుకు. నేను ఒకవేళ మీరు మెలకుగా ఉండి నేను వెళ్ళిపోతే మీరు అసలు నన్ను వెళ్ళనిస్తారా? అందువల్లే మీకు తెలియకుండా మీరు పడుకున్నప్పుడు వెళ్ళిపోతున్నాను. సారీ అండి, నన్ను క్షమించండి. అక్కడే నా సరోజ ముగ్గు పెడుతూ బాధపడుతూ ఉంటుంది. ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయాను. ఈ అమూల్య వచ్చిన దగ్గర నుంచి నాకు అన్ని రాని కష్టాలన్నీ, అష్ట కష్టాలన్నీ నేను అనుభవిస్తున్నాను. ఎలా రెడీ అయ్యి మహాలక్ష్మి ఇంట్లో తిరిగిదాన్ని, అలాంటిది ఒక పాత చీర కట్టుకుని పేడ కల్లాపేసుకుని ముగ్గేసుకుని స్థితికి తీసుకొచ్చేసింది. అసలు ఈ అమూల్య ఏం చేస్తుంది? అర్జెంట్గా వెళ్ళి చూడాల్సింది. ఏంటిది పొద్దున తెగ పూజలు చేసేస్తుంది, హారతలు ఇచ్చేస్తుంది, ఏం సాధించేద్దామని. ఏంటిది హారత పళ్ళెం ఇచ్చుకుని ఆ చందుగాడు రూమ్లోకి వెళ్తుంది. చూడాల్సిందే ఏం జరుగుతుంది. ఏంటి, నా కొడుకుని కుంగుని కట్టేసుకుందని పెద్ద పెద్ద యాక్షన్లు చేసేస్తుంది. అక్కడే ఉన్న అమూల్య మాట్లాడుతూ చందుతోటి, ఏమండి హారతి తీసుకోండి. వద్దు అమూల్య, నాకేం వద్దు. అలా అనకూడదండి, దేవుడు హారతి కళ్ళకు అద్దుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఏంటి అమూల్య నువ్వు, నేను ఎంత నీకు తప్పు చేసినా, నేను ఎంత బాధ పెట్టినా నన్ను ఎందుకు అమూల్య నువ్వు ఇంకా ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు? ఏంటండి అలా అంటారు? మన ఇద్దరం భార్య భర్తలం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన ఇద్దరమే ఉండాలి. ఒక్కసారి మీరు బాధ పెట్టారని నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే రేపు అన్నపూట ఈ భార్య భర్తల బంధానికి అవమానం జరిగినట్టే కదా. మిమ్మల్ని మార్చుకుని నాలా చేసుకుంటేనే కదండి మన కలకాలం హ్యాపీగా ఉండేది. మిమ్మల్ని నేను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి. మీరు ఎంతో మోసం చేసినా మీరంటే నాకు చాలా ఇష్టం, సరేనా? మీరు ఏమి ఇలాంటి ఆలోచించకండి, నేను ఇప్పుడే వస్తాను.
అంటే అక్కడ ఉన్న సరోజ మాట్లాడుకుంటూ, ఏంటి ఇది వెంటనే నా కొడుకుని కొంగుని కట్టేసుకోవాలనుకుంటుందా? ఖచ్చితంగా ఈ ప్లాన్ వెంటనే నేను అమలు చేయాల్సిందే. ఏంటి ఈ చందు గాడిని మంచిగా మార్చేసి ఇది నా ఇంట్లో పెద్ద టెస్ట్ వేసేసి నా కొడుకుని దాని చిక్కు చేతులో పెట్టుకుందాం అనుకుంటున్నా. అయినా ఈ చందుగాడు కూడా తెంగరోడ్లాగా అది ఏం చెప్తే అలా వింటున్నాడేంటి? ఇంక నుంచి ఈ ప్లాన్ మార్చి ఆడిని నా చిక్కు చేతులో పెట్టుకుని అమ్ములిగా వ్యతిరేకంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా ఈయన చెప్పాల్సిందే. ఏవండి ఏంటత్తయ్య తెగ మాట్లాడేసుకుంటున్నారు మీలో ఏమైంది అంటే నేను చందుని హారతితో మీరు అన్నీ చూసారనమాట. నేను చూశానమ్మా, నువ్వు ఇంత ఎగస్ట్రాలు ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమైంది. ఖచ్చితంగా నువ్వు ఆ కొడుకుని నీ చెక్కు చేతల్లో పెట్టుకుని మమ్మల్ని మా మీద అథారిటీ చెలాయించాలనే కదా అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందని నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.